నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వామి గారు. సార్, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. కానీ కూటమి వాళ్ళే హెచ్చరికలు జారీ చేసుకోవడం, మీరు ఇలా చేస్తున్నారు అని తప్పులను ఎత్తి చూపించుకోవడం బాగుంది. బట్ సరి చేసుకోండి అనేది కూడా బాగానే ఉంది. బట్ అది ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మంత్రులని, ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ హెచ్చరిస్తూనే ఉన్నారు, వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. అది కూడా మనం మాట్లాడదాం. బట్ ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు బహిరంగంగానే. ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారో ఆ బాధితులకు తక్షణ రక్షణ సహాయం కల్పించడంలో ఏపీ గవర్నమెంట్ వెనుకబడి ఉంది. 18 minutesలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, ఒక అంబులెన్స్ రావాలి, లేదంటే ఒక వెహికల్ రావాల్సిన అవసరం ఉండింది, 18 minutesలో రావాల్సింది 26 minutes తీసుకుంటుంది అంటూ సరిదిద్దుకోవాలి ఖచ్చితంగా అంటూ అమిత్ షా గారు లేఖను ఎలా చూడాలంటారు? అమిత్ షా గారు లేఖ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగానే చూస్తాము, కానీ ఒక అసాధారణం. ఎందుకంటే జనరల్ గా కేంద్ర హోంశాఖ నుంచి లేఖ రాయడం అనేది ఒక హెచ్చరిక లాంటిది. అంటే చర్యలు తీసుకుంటారని కాదు, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు భారతదేశానికే ఈ ఆరోగ్యశ్రీ కానీ లేదా ఈ అంబులెన్స్లు కానీ ఒక మోడల్గా నిలిచాయి. రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయిన్లు అయితే ఆ సౌండ్ నే ఎన్నికల క్యాంపెయిన్ గా మార్చాడు ఆయన ప్రతి సభలో. ఆ రకంగా అది ఒక పాపులర్ అయింది. అంటే అంబులెన్స్ సిస్టమ్ ఒకసారి గుర్తుంటే మీకు, కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో, నేను తెలంగాణ ఉద్యమంలో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తిగా ప్రాణాపాయ దిశలో వచ్చింది, నా కారులో తీసుకెళ్తా ఉంటే ఏం అవసరం లేదు సార్, మేము 108కి ఫోన్ చేసినాం, అది వస్తుంది అని అన్నాడు. అంత నమ్మకమా మీరంటే, లేదు నమ్మకం అని చెప్పాడు అన్నాడు. అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అంబులెన్స్ సిస్టమ్ అనేది. కేసీఆర్ గారు స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన మాట ఇది. నేను పార్టీ కాకపోయినా చెప్తున్నానని చెప్పాడు, వైఎస్ రాజశేఖర్ కాకపోయినా చెప్పాడు. అంటే ఒక వాల్యూ, ఒక క్రెడిబిలిటీ అన్నది, ఒక రోల్ మోడల్ అనేది ఆంధ్రప్రదేశ్, మన ఆరోగ్యశ్రీ కూడా ఒక రోల్ మోడలే. జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఆంధ్ర నుంచే వెళ్ళింది. ఆ రకంగా దాన్ని ఇట్లాంటి హెచ్చరిక రావడం అనేది ఎక్కడో తీవ్రమైన లోపం ఉన్నట్టే కదా. కానీ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకొని మనకున్న క్రెడిబిలిటీని కాపాడుకోవాలి. క్రెడిబిలిటీ కాపాడుకుంటే ప్రాణాలు కాపాడబడతాయి. క్రెడిబిలిటీ కాపాడమంటే 18 నిమిషాల్లో సరాసరి అంబులెన్స్ అందుబాటులోకి రావాలి ఆ విపత్కర పరిస్థితిలో ఉన్న సహాయాన్ని అర్థించే వాళ్ళ దగ్గరికి. అది 10 నిమిషాల దాకా లేట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దానికని అమిత్ షా గారు లెటర్ రాసినట్టుగా మీడియాలో వస్తుంది. ఇది నిజమైతే 10 నిమిషాలు కానీ ఆపరేట్ చేసి తగ్గించుకుంటే ప్రాణాపాయం నుంచి తగ్గే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పర్ఫార్మెన్స్ మార్చుకోవాలి. ఎక్కడో అడ్మినిస్ట్రేషన్ లో కొంత వైఫల్యం, లోపాలు కనిపిస్తున్నాయి. ఎంత కనిపిస్తున్నాయి మీడియా సరిగ్గా గుర్తించలేదు. కానీ నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ కామెంట్ చేసినాడు. ఆయన సింపుల్ గా మాట్లాడాడు, కానీ చాలా పెద్ద కామెంట్ అది. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ, సార్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా పరిశ్రమలు వస్తున్నాయి, దానికి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో రాజకీయ నాయకులు దూరుతున్నారు, దీంట్లో వ్యక్తిగత ఇష్టాయిష్టంగా ప్రవర్తిస్తున్నారు, అజమాయిషి చెలాయిస్తున్నారు, జోక్యం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నివారించడంలో పోలీసులు, కలెక్టర్లు సరైన పాత్ర పోషించట్లేదు, మీరు స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇవ్వండి అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. నేను అది పెద్దగా ఎక్స్పోజ్ కాల. చంద్రబాబు నాయుడు గారు మనం బాగా పరిపాలిస్తున్నాం కానీ ప్రజల్లో సంతృప్తి లేదనే పదం ఎక్కువ వెళ్ళిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది సీరియస్ విషయం. ఎవరు ప్రైవేట్ పెట్టుబడులు వస్తా ఉంటే ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, దాంట్లో దూరుతున్నారు ఎమ్మెల్యే అధికారులు, పార్టీలు అంటే ఎవరుంటారు, అధికార పార్టీలు ఉంటారు, ప్రతిపక్షం వస్తే సాధ్యం అవుతుందా? దీన్ని అధికార వ్యవస్థ నిలువరించలేకపోతుందని చెప్పాడు. తగిన ఆదేశాలు ఇమ్మని చెప్పినాడు. వెంటనే చంద్రబాబు గారు జోక్యం చేసి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా సీరియస్ విషయం, ఇదే నా మ్యాండేటరీగా చెప్తున్నాను, తేడా తీస్తానని చెప్పినాడు. పదం అది కాపే ఆ పద్ధతిలో వార్నింగ్ ఇచ్చాడు, సంతోషమే. బట్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు ల్యాండ్ అక్విజిషన్ కోసం నాయకులు జోక్యం చేసుకున్నారు, అధికార వ్యవస్థ చేతులెత్తేసిందని చెప్పడం అనేది చిన్న విషయం కాదు కదా. ఈ లోపం జరగడం అనేది ప్రమాదకరం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చూసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఏదో ల్యాబ్స్ ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు సరిదిద్దుకోవాలి ఈ విషయం కొంచెం పక్కన పెడితే 1.5 year అయింది అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఇక సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం వార్నింగ్స్ ఇవ్వడం అనేది.
ఇప్పుడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరున్నారు, ఏదైనా నాకు ఏదైనా ఒక హెచ్చరిక చేయాలనుకున్నారు అనుకో, ఇది కాదు స్వర్ణ ఇదని చెప్తారు వన్ టైం, సో అర్థం కాలేదు నాకు సెకండ్ టైం చెప్పారు, థర్డ్ టైంకి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది నేను వినట్లేదా, నేను పని చేయట్లేదా, మీ మాట లెక్క చేయట్లేదా, ఏదో ఒక క్లారిటీ వస్తుంది మనలో. మనకే మనం ఒక క్లారిటీ తెచ్చుకున్నప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకటే విషయాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి వస్తుందా? ఆయన మాట వినట్లేదా? ఆయన పక్కన పెట్టేశారా? ఏం జరుగుతుంది కూటమిలో? అంటే చంద్రబాబు నాయుడు గారికి చేయాల్సిన వాళ్ళకి హెచ్చరిక, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేస్తే నిమిషంలో పరిష్కారం అయిపోతుంది. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎమ్మెల్యేల సమావేశం పెట్టి ఏమంటారు, ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఎమ్మెల్యే, వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు చాలా మంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే వన్ టైం మాత్రమే పరిమితం అయిపోతారంటే ఇంకా మీరు ఇచ్చినా గెలవరు, మీకు ఇస్తే గెలవరు కాబట్టి ఇవ్వను, ఏదైనా ఒకటే కదా, మీకు ఇస్తే గెలవాలంత దూరం వెళ్ళిపోయినారంటే ఎంత చేస్తున్నారని అర్థం. రెండు, దీనికి కొనసాగింపుగా నేను ఇంతకు ముందు ప్రస్తావించాను, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిశ్రమలకు వస్తున్న వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు మన నాయకులు, పోలీసులు కలెక్టర్లు నిలువరించలేకపోతున్నారు, ఆదేశాలు ఇవ్వండి సార్ అని ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తాడు ఏం లేదేమో, బహుశా ఆయన ఏమైనా చెప్పి చూసాడేమో, ఆయన చెప్పాడు అంటే అడుపు తప్పినట్టు వ్యవహారం. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి హెచ్చరికలకు, పత్రికల్లో వస్తున్న వాటికి, పవన్ కళ్యాణ్ గారి ఆందోళనకు, తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వాదాల్లో ఇచ్చిన ఆదేశాలకు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అన్నిటికీ దగ్గర సంబంధాలు కనిపిస్తున్నాయి. దీనికి ఏం కారణం? మళ్ళీ కలెక్టర్లు సమావేశంలో చంద్రబాబు గారు మన పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఎక్కడ బాగుండాలి, అది మౌలికమైన అంశం. పర్ఫార్మెన్స్ బాగుండాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు ఎవరైనా చట్ట వ్యతిరేకంగా జోక్యం చేసుకుంటే అతను లోపలేయాలి. ఇది పర్ఫార్మెన్స్ అంటే. పర్మిషన్ ఇవ్వండి వాళ్ళకి, 2 నిమిషాలు ఎత్తేసి లోపలేస్తారు. వాళ్ళు చేయట్లేదంటే ఎందుకు చేయట్లేదు? అధికార పార్టీ వారు ఉన్నారు కాబట్టి మనకెందుకు అనుకుంటున్నారా? లేదా వాళ్ళని ఏమైనా అంటే ముఖ్యమంత్రి గారు కానీ ఇంకోని ఏమైనా అంటారనుకుంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ సమావేశంలో ఎందుకు ఆ మాట అనలా? మన ప్రతి జిల్లా కాలేజీ సమావేశంలో మాది పొలిటికల్ గవర్నెన్స్ అనేవాడు, ఈసారి ఎందుకు ఆ మాట అనలా? ఇదేదో తేడా వచ్చేట్టుగా ఉంది అనేసి. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాడు, మేము ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే 30 ఏళ్ళు రిటైర్ అయ్యేంత వరకు ఉంటారా, మేము 5 ఏళ్ళకి ఒకసారి పోయి ఓట్లు అడగాలి, మా పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి, కాబట్టి మా ఎమ్మెల్యేలు ముద్ర ఉండాలి, కాబట్టి మా ఎమ్మెల్యే చెప్పాడు ఏమని చెప్పినాడు. మీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాడు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినండి, ప్రయారిటీ ఇవ్వండి, ఆయన ఏమి ఇట్లాంటి గ్రాబింగ్ గీబింగ్ చేయమని చెప్పడు. అంటే ఎమ్మెల్యేల పేరుతో పరిపాలన జరగాలని చెప్పినాడు, వాళ్ళు అది ఆపేసి ఇది చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, మనం చెప్పడం కాదు. అంటే ఎమ్మెల్యేలకి కలెక్టర్, ఇప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే పోయి పెన్షన్ ఇచ్చాడు అనుకోండి, కలెక్టర్తో పోయి పెన్షన్ ఇచ్చాడు కాబట్టి ఓటేస్తాడేమో చంద్రబాబు గారి ఉద్దేశం. కానీ వాళ్ళు ఆ పని ఆపేసి ఈ పని చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది, సరే వారికి అర్థం చేసుకు మన ఇద్దరు వయసు అంత రాజకీయ అనుభవం ఉంది ఆయనకి, అర్థం చేసుకోవడం కాదు, కానీ రాంగ్ ట్రాక్ పడతాం. ఆయన హెచ్చరికలు చేయాల్సింది ఎమ్మెల్యేలకు కాదు, కలెక్టర్లకి, ఎస్పీలకి. ఎవరైనా సరే మా ఎమ్మెల్యేలను ఎవరైనా తప్పు చేస్తే లోపలేయండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ వచ్చి అడిగితే చెయ్యొద్దండి, ఇది నా ఆదేశం అని ఒక్క మాట సిన్సియర్గా చెప్పామనండి. మళ్ళీ వచ్చే కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశానికి ఈ సమస్య రాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఆపేసి పబ్లిక్ గవర్నెన్స్ స్టార్ట్ చేసి కలెక్టర్లకి, ఎస్పీలకి ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛ ఈ విషయంలో ఇవ్వగలిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరికలు అవసరం రాకుండా పోతుంది, ఇట్లాంటి సమస్యలు రాబోతుంది. అప్పుడు ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అది తప్ప అన్ని చేస్తా ఉండి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని హెచ్చరికలు చేసినా, మీది హెచ్చరికలు చేసే పని మీది, మా పని మాది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒకరు తప్పు చేశారు, ఒక చోట తప్పు జరిగింది అంటే అది ఇద్దరు ఫెయిల్యూర్ కింద మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం పడుతుంది. అమిత్ షా గారు సరిదిద్దుకోమని చెప్పారు, కరెక్టే, మంచిదే, ఒక రాష్ట్రానికి మంచి పరిణామ క్రమమే. కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఫెయిల్యూర్ జరుగుతున్నాయనే కదా దాని అర్థం. ఏపీ ప్రజలు ఈ విధంగా అర్థం చేసుకుంటే జరిగే పరిణామాలు ఏంటి? అంటే ఒకటి, మీరు అనేది బీజేపీ, అమిత్ షా గారు బీజేపీ జాతీయ నాయకుడు కదా, కేవలం హోంమంత్రి కానీ బాధ్యత కూడా ఉంది కదా, వాళ్ళు కూడా 2 మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నారనేది మీ వాదన, అది కరెక్ట్. బీజేపీకి నైతిక బాధ్యత ఉంది, ఎందుకంటే కేంద్రంలో పాటు మీరు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, భాగస్వామి క్యాబినెట్ లో, ఇక్కడ ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ బీజేపీకి ఉంటుంది. 2, కేంద్ర హోంమంత్రి బాధ్యత తీసుకోలేడు, వార్నింగ్లు మాత్రం లేకపోతే సజెషన్స్ మాత్రం ఇస్తారు, ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం అనేది ప్రభుత్వ వ్యవస్థ. కానీ దాని వరకు లెటర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు అవే జరుగుతాయి, ఆడ వరకు కరెక్ట్.
బట్ రాజకీయంగా నైతికంగా చూసినప్పుడు 2 పార్టీలు ఉమ్మడి ప్రభుత్వం, 3 పార్టీలు ఉమ్మడి ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీటితో పాటు బీజేపీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హోంమంత్రి గారు లెటర్ రాశారు కాబట్టి ఈ విషయంలో పర్ఫార్మెన్స్ లో లోపాలు ఉన్నాయి కాబట్టి పైపెచ్చు ఇంకా ఆశ్చర్యకరమైనది మనం మర్చిపోతున్న విషయం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు, బీజేపీకి సంబంధించినటువంటి సత్యకుమార్ గారు. ఇప్పుడు అంబులెన్స్లు ఆయన పరిధిలో ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి ఏమో లెటర్ రాసినాడు, సమస్య ఏమో అంబులెన్స్ది, ఆ మంత్రి ఏమో బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు. కాంబినేషన్ భలే ఉంటుంది. అందువల్లనే ప్రజలు మెచ్చుకోవట్లేదు. చంద్రబాబు గారు ఈ విషయం గమనించాలి. అంటే మనం ఏం చెప్తున్నాము, మనం చివరకు బాధ్యులు రెస్పాన్సిబిలిటీ హోంమంత్రి ఎవరు, ఖచ్చితంగా సత్యకుమార్ గారి శాఖ, ఆయన రెస్పాన్సిబిలిటీ ఎంత అని చెప్పలేం కానీ ఆ శాఖ. కాబట్టి మొత్తం మీద గజిబిజి ఉంది. ఆయనేమో హోంమంత్రి లెటర్ రాస్తాడు, కన్సల్ట్ మంత్రి ఏమో బీజేపీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏమో మన వాళ్ళు చాలా చేసేస్తున్నారు చెప్పండి సార్ అంటారు, ఆయన చెప్తాడు, మళ్ళీ తర్వాత పొలిటికల్ గవర్నెన్స్ అంటాడు. ఈ గందరగోళం వల్ల ప్రజలు ఎవరిని అర్థం చేసుకోవాలి అర్థం కాకుండా మెచ్చుకోవట్లేదు. చంద్రబాబు గారి మాటలు చెప్పడం మనం చేసేది చేస్తున్నాం కానీ వాళ్ళే మెచ్చుకోలేదు అన్నట్టు. ఇట్లాంటివన్నీ మనం చేసేది చేస్తే ప్రజలు ఆడ మెచ్చుకుంటారు, చేయాల్సింది చేయకుండా. సో చూడాలి, వాళ్ళే ఏమంటారు, ఒకరికొకరైతే హితవు పలుకుంటున్నారు, ఒకరికొకరినైతే వార్నింగ్ ఇచ్చుకుంటున్నారు. బట్ ఏపీ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని మాత్రం తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సి ఉంది ఇంకొన్ని రోజులు. అండ్ మరో పక్క పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉండగానే మంత్రులకి కలెక్టర్లకి కూడా వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, కాస్త దూరంగా ఉన్నారు, ఆయన ఎక్కడున్నారో కనబడట్లేదు అనుకునే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత బాగానే ఉంది, ఒక అండర్స్టాండింగ్ లోనే వర్క్ చేస్తున్నారు అన్నది తేటతెల్లమైందిగా. అంటే స్వర్ణ గారు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు మాట్లాడతారని బాంబులు పేల్చేస్తున్నాడు. సమస్య అది. ఇప్పుడు గతంలో ఒక సందర్భంలో ఏమన్నారు, హోంశాఖ విశ్వాసాన్ని కోల్పోతా ఉంది ప్రజల్లో, నేనే హోంశాఖ మంత్రిని అయితే ఇట్లా ఉండేది కాదన్న రీతిలో గెలిపినాడు. అంటే అప్పటి వరకు దాడులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల 6 నెలలకు ఒకసారి ఇచ్చుండొచ్చు, కానీ 6 నెలలు ఇవ్వాల్సినంత ఇచ్చేసినాడు. ఎందుకంటే పెద్ద ప్రభావం పడిపోయింది. ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్ గా మాట్లాడేసినాడు. ఇప్పుడు నిన్న జరిగిన సమావేశంలో అంతా బాగుంది ఏదో చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం ఉత్తరాంధ్రంతో కుమ్మేస్తున్నారు మనోళ్ళు, అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసినాడు. ఇది చాలా పెద్ద ప్రభావం. ఓట్స్ చాలా చిన్నవి కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు మాట్లాడతాడు కానీ చాలా పెద్ద విషయాలు మాట్లాడేస్తున్నారు. ఈ పెద్ద విషయాలు అధికార కూటమిని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. నిజాలే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక అలిగేషన్ చేసినాడంటే అంత సులభంగా చేయడు కదా సొంత పార్టీ ప్రభుత్వం పైన. కాబట్టి అలిగేషన్ చేసినట్టే ఆయన దగ్గర తగిన ఆధారాలు ఉంటేనే చేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న హెచ్చరికలు ప్రజలకు మంచిదే, కొంచెం సెటరేట్ అవుతారు, కొంచెం మంచి సిగ్నల్స్ వెళ్తాయి. కానీ కూటమికి మాత్రం ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడే పరిస్థితి. ఇప్పుడు ఎవరు అంటారు కదా, పవన్ కళ్యాణ్ గారే చెప్పినారు ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్యాబరింగ్ బాధపడుతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలని, ఇంకా వైసీపీలు అంటారు. దానికి ఎవరు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటారు, ఆన్ రికార్డ్ చెప్పేశారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలు విస్తృతమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కూటమి యొక్క రాజకీయ ఉనికిలో ఇబ్బందికర పరిస్థితులు కూడా దీనివల్ల వచ్చే అవకాశాలు ఉంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఏం చేసుకుంటారో చూడాలి. ఓకే. అండ్ ఇంకొకటి, ఏదైతే మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ ఉందో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకున్నారు, కోటి సంతకాలు సేకరించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే మెడికల్ కాలేజెస్ నిర్మిస్తామంటూ బహిరంగంగానే ఒక కామెంట్ చెప్పారు, స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏ స్టాండ్తో ఉన్నాడో మళ్ళీ ఓడిపోయి మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయినా కూడా అదే స్టాండ్ ప్రదర్శిస్తున్నాడు. అంటే ఆయన సింగిల్ స్టాండ్, అది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాను అనే ధోరణి ఆయన తీసుకున్నాడు. కూటమిలో గందరగోళం కనిపిస్తోంది. స్టార్టింగ్లో ఇంకొక 4,500 కోట్లు కావాలి, అసలు మెడికల్ కాలేజీలు ఏడున్నాయి, ఏదో చెప్పేసినాడు గాల్లో అనేసి చెప్పినారు. ఆయన మెడికల్ కాలేజీ దగ్గర పోయిన తర్వాత అసలు అర్థమైంది ఎన్ని మెడికల్ కాలేజ్ 6 మెడికల్ కాలేజీలు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, ఈ మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. పాడేరు 2వ సంవత్సరం ప్రారంభమైంది విద్యా సంస్థలు, అది 4వ సంవత్సరం వచ్చేసింది. 6 సంవత్సరాలు 6 కాలేజీలు ప్రారంభమైపోయినాయి. మదనపల్లి, పులివెందులు రెడీగా ఉన్నాయి. మిగిలిన దాదాపు 9 కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది తెలిసి కూడా అసలు నువ్వేం చేయలేదు అని చెప్పి మొదలు మాట్లాడారు. అదో గందరగోళం.
ఆ తర్వాత డబ్బులే ఉన్నాయి, 4-5 వేల కోట్లు కావాలి, మళ్ళీ సంవత్సరం 1500 కోట్లు కావాలి, జీతాలకే డబ్బులు ఇచ్చే పరిస్థితులు, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆ తర్వాత ప్రైవేట్ రంగాన్ని ఇన్వాల్వ్ చేసే తప్పేంటి? ఇప్పుడు ఏమంటున్నారు, 1 కోటి సంతకాలు అయ్యింది, ఆయన హెచ్చరికలు, 1 కోటి సంతకాల్లో ప్రజలు ఇచ్చిన స్పందన, ధర్నా, ఆందోళనలు, ర్యాలీలు, రేపు గవర్నర్ కలవడం, రేపు కోర్టుకి వెళ్తానడం, మళ్ళీ నెక్స్ట్ ఉద్యమానికి కూడా వెళ్తానని చెప్పడం, ఇవన్నీ చూసినప్పుడు ప్రజల్లో కదలిక ఉంది అని తెలిసి వెంటనే ఈరోజు నిన్నటి నుంచి ఏం మొదలెట్టారు, అసలు మేము ప్రైవేటీకరణ చేస్తే మీరు అబద్ధాలు చెప్తున్నారు, అసలు ప్రైవేటీకరణే కాదని వేస్తున్నారు. అంటే ఇంత గందరగోళం ఎక్కడ? స్టార్టింగ్ లో ప్రైవేట్ రంగం తప్పదు, తప్పేంటి, కాలేజీలే లేవు, ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి అసలు మేము ప్రైవేట్ రంగంలో యాడదేస్తున్నాం, అసలు మొత్తం ప్రభుత్వమే ఉంటుంది, దాంట్లో ప్రైవేట్ అని పేరు రాసుకుంటారు, చిన్న బొమ్మ పెట్టుకుంటారు, దాన్ని చెప్పేస్తున్నారు. అంటే ఉద్యమం ఎఫెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ అజెండాతో, సింగిల్ స్టాండ్ తో వెళ్ళడం వల్ల ఆయన క్రెడిబిలిటీ పెరుగుతా ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత చాలా పెద్ద ఎత్తున వచ్చింది. రీజన్ ఏంటంటే మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు, పర్మిషన్లు తీసుకొచ్చినప్పుడు, అదేవిధంగా 5 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించినప్పుడు రాని గౌరవం జగన్ గారికి వాటిని పీపీ అనగానే అపారమైన గౌరవం వచ్చేసింది. దాని ప్రాధాన్యత ఇప్పుడు తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు పోరాటం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైండ్ స్టోన్ గా ఉంటుంది. కూటమిని ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడేసింది. వాళ్ళు వెనక్కి తగ్గితే అది జగన్ గారికి క్రెడిట్. పోరాడి విధం ముందుకు పోతే ప్రజల ముందు అబాస్పాలైపోతారు. కాబట్టి ఎందుకు ముందు నొయ్యి ఎందుకు గొయ్యి అంటారు కదా, ఆ తయంగా తయారైంది. కారణం ఏంటంటే బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి పుట్టిన స్టాండ్లు మార్చుకుంటున్నారు. కాబట్టి సింగిల్ స్టాండ్ తీసుకుంటే ఎవరో ఒకరు మిగులుతారు. సింగిల్ స్టాండ్ తీసుకోకపోవడం వల్ల కూటమి ఆత్మరక్షణలో పడింది. సింగిల్ స్టాండ్ తో వెళ్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ దాంట్లో పెరుగుతుంది. ప్రజలు కూడా విస్తృతంగా భాగస్వాములు అవుతున్నారు. సార్, ఇప్పుడు రాజకీయాల పరంగా రాజకీయ నాయకులు వాళ్ళు ఒక డెసిషన్స్ తీసుకోవడము, వాళ్ళకి కావాల్సినట్టు వ్యవస్థల్ని మార్చేసుకోవడము, లేకపోతే ప్రైవేటైజేషన్ చేసేయడం, ఇదంతా సాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇటువంటి పెద్ద పెద్ద విషయాల్లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు సాధారణంగా పేరు మార్పులు చూస్తూనే ఉంటాం మనం. అలా కాకుండా ఇలాంటి విషయాలలో ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇలాంటి చేంజెస్ వస్తాయి. ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలు ఎట్లా ఈ గవర్నమెంట్స్ని భరించగలుగుతారు? కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్త పద్ధతులు రావాలి. అది ఎలా ఉండాలంటే ఉన్నదానికన్నా మెరుగ్గా ఉండాలి, ఉన్నదాన్ని కోల్పోయేట్టుకుండా ఉండాలి. కొత్త ప్రభుత్వం ఎందుకు రావాలి? పాత ప్రభుత్వం కన్నా మెరుగ్గా ఉండాలని కొత్త ప్రభుత్వం వస్తుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చి ఉన్నదాన్ని తీసేయకూడదు. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటే వ్యవస్థ సఫిషియెంట్ గా నడవదు, నాణ్యతగా నడవదు. అలా మనం భావించినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ స్టాండ్, నేను ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినప్పుడు ఒకే స్టాండ్, దాన్ని పీపీఐ పద్ధతిలో ప్రైవేటీకరిస్తున్నప్పుడు ఒకే స్టాండ్, రేపు మళ్ళీ మేము గెలిస్తే కూడా ఆ స్టాండ్కే కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం తప్పట్లేము. దాని లోపలికే తప్పొప్పులు ఎన్ని ఉన్నా, ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉన్నా, కానీ కూటమి వాళ్ళు మాట మారుస్తున్నారు. ఎందుకని? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు స్వర్ణ గారు? కాబట్టి పాత లెక్కలు తీయండి. లోకేష్ గారు ఏమన్నారు? ఇప్పుడు చెన్నైలో చూసినాను, కేరళలో చూసినాము, ఆ రకంగా మన ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యాన్ని తీసుకురాలేమా అని ఛాలెంజ్ చేసినాడు ప్రతి యోగలంలో. మరి ఇప్పుడు దాన్ని పీపీపీ ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే ప్రభుత్వ రంగంలో మెయింటెనెన్స్ బాగా చేస్తారు కేరళలో, తమిళనాడులో, మనం అటు చేద్దాము అన్నాన ఈ ప్రభుత్వంలో ఉంటే మెయింటెనెన్స్ సాధ్యం కాదని చెప్పి మాట్లాడేస్తున్నారు. స్టాండ్ ఎవరు మార్చుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమ్ పర్సంటేజ్ ఆఫ్ మెడికల్ సీట్లను సెల్ఫ్ సఫిషియెంట్ కోర్సులుగా ఫీజులు నిర్ణయించారు. అసలు ఫీజులు అమ్ముకుంటారా? కాలేజీలు అన్ని ప్రభుత్వం చేతులు ఉంటాయి, కొన్ని సీట్లు మేనేజ్మెంట్ సీట్లుగా ఉంటాయి. ఆ డబ్బులు కూడా మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి, సమ్ ల్యాక్స్ ఖర్చు పెట్టి. అయితే దాన్ని తప్పుపట్టారు వీళ్ళు, కూటమి వాళ్ళు. మెడికల్ సీట్ మేము అన్ని ఉచితంగా పేద ప్రజలకు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రివర్స్ లో చేసేయారు. అంటే స్టాండ్ మార్చుకుంటా ఉంది కూటమి. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఎక్కడ మార్చుకోవట్లేదు, ఒక సింగిల్ స్టాండ్ తోనే ఉన్నాడు. ఆ స్టాండ్ తో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, బట్ ఈ స్టాండ్ ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ సీట్ కూడా ఇయ్యొద్దన్నారు, కేరళ లాగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు బాగా చేయలేమన్నారు. ఇప్పుడు వచ్చేసరికి అది సాధ్యం కాదని వేస్తున్నారు. ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్ లో నాణ్యత ప్రమాణాలు ఉండవని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? పీపీఐ అంటున్నారు. ఇప్పుడు పీపీఐలో కూడా ప్రైవేటే లేదు, జస్ట్ బొమ్మ పెట్టుకుంటారు అన్నారు. మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీఐ పద్ధతిలో నిర్ణయించారు. ఒకసారి ఎప్పుడైనా చూడండి, ఆడన్నా జిఎంఆర్ ఇంటర్నేషనల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఉందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉందా అని చూడండి, పోయి చూడం. పీపీఐ పద్ధతిలో నిర్ణయించిన శంషాబాద్ ఎయిర్పోర్టు జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని లేదు. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా కూడా ఉంది, తెలంగాణ ప్రభుత్వ వాటా కూడా ఉంది. అయినా జిఎంఆర్ అంటే పీపీ అంటే మెయింటెనెన్స్ జిఎంఆర్ భోగాపురం కూడా అట్లే ఉంటుంది అనుకుంటా. కాబట్టి రేపు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఈ తెలుగుదేశం పార్టీ చెప్పబోతున్న పీపీఏ మోడల్లో కూడా జిఎంఆర్ సంస్థ నాయకత్వంలోని ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ తరహాని ఇవి కూడా ఉంటాయి. కాబట్టి అది అంతే ఇది అంతే. కానీ నేషనల్ హైవేస్ లో కూడా చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉండదు. ఈ ప్రైవేట్ ఎవరు నిర్వహిస్తూ వాళ్ళ పేరుతో ఉంటుంది, దానికి వచ్చే ఆదాయం వాళ్ళకి వస్తుంది. గవర్నమెంట్ షేర్ ఎంత ఉంటే గవర్నమెంట్కి అందించేస్తారు. కాబట్టి గవర్నమెంట్ షేర్ ఉన్నంత మాత్రాన చిన్న ఫోటో వాళ్ళు పెట్టుకుంటారు, పెద్ద ఫోటో కాదు. శంషాబాద్ అంటే పెట్టారు, అట్లా పెడతారు. ఓకే అండ్ సార్ ఈ విషయం చెప్పండి, ఏంటి విడుదల రజనీ గారు, రోజా గారు వైసీపీ పార్టీని వేడబోతున్నారు అంటూ ప్రధాన ఛానల్స్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి, చూసే ఉంటారు. ఏంటి మారుతున్నారా? మీ దగ్గరే ఉంటుంది ఇన్ఫర్మేషన్. అంటే విడుదల రజనీ గారు, రోజా గారు ఫెరోషస్ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, యంగ్ లీడర్స్. అసలు రోజా గారు పార్టీ మారింది ఎప్పుడు చెప్పండి? 1.5 సంవత్సరంగా మారుతానే ఉండరు రోజు. ఆమె ప్రశాంతంగా ఆమె ఇప్పుడు నవ్వుకునే పరిస్థితికి వచ్చారు. టీవీ డిబేట్లో మారిపోతున్నారు ఆమె. ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా ఓడిపోయిన రోజు నుంచి రోజు మార్చేస్తున్నారు. అసలు సమస్య ఏంటంటే పార్టీలు మారాలని వీళ్ళు మార్చేస్తున్నారు. అనలిస్టులు, జర్నలిస్టులు. ఇప్పుడు చాలదంటే అధికార పార్టీ వాడు తొందరలో రోజా గారు ఆమె అయితే తమిళనాడుకి వెళ్ళిపోతున్నట్టు డిఎంకే పార్టీలో. అంటే వీళ్ళ సీటు కూడా తీయించేసినారు. అంటే వీళ్ళ కోరిక అది, రోజా గారు వెళ్ళిపోవాలి వైసీపీ నుంచి, విడుదల రజనీ గారు వెళ్ళిపోవాలి, ఈ కోరికలుగా ఉన్నట్టుంటాయి. నేను 2 కారణాలు అనుకుంటున్నాను. ఒకటి, నిన్న మొన్న ఈ చర్చ ఎక్కువ చేస్తున్నాను. మామూలుగా రోజా గారు అన్న విడుదల రజనీ కొంచెం పాపులర్ పర్సనాలిటీస్. ముఖ్యంగా రోజా గారు ఫెరోసస్ లీడరు, సినిమా హీరోయిన్ గా పనిచేశారు, ఆకర్షణీయమైన లీడర్. కాబట్టి ఆ పేరుతో ఏం వచ్చినా చూస్తూ అంటారు జనం. కాబట్టి నిన్నంతా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చుట్టూ వ్యవహారం నడిచింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి దాన్ని డైరెక్ట్ గా ఏం అనలేకుండా ఈ టాపిక్ పెట్టుకున్నారు. అసలు సమస్య ఏంటంటే కొన్ని వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది వాళ్ళ ఇష్టం. కానీ నాకు రోజా గారు వ్యక్తిగతంగా పరిచయం. నాకు తెలిసినంత వరకు రోజా గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని వీడరు. ఆమె చాలా హానెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, ఫెరోషస్ గా ఉంటారు. ఆమెను ఇప్పటికి మీరు తెలిసి ఆడుదాం ఆంధ్రలో 16 నెలల పాటు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఆమె శాఖ నిర్వహించలేదు. అది అట్లుంటాయి మన వ్యవహారాలు. కాబట్టి రోజా గారు చాలా గట్స్ ఉన్న లీడరు. రోజా గారు తన 20 ఏళ్ళ టెన్యూర్లో 15 ఏళ్ళు ప్రతిపక్షమే. రెండోది ఓడిపోయింది కాబట్టి వెళ్ళిపోతుంది అనుకుంటే ఎక్కువ టైం ఆమె ప్రతిపక్షంలో ఉండింది. కొన్ని సందర్భాలు ఎప్పుడన్నా మీకు ఏది బాగుందంటే మా లాంటి అడిగితే ప్రతిపక్షం బాగుంటుంది, ఫైటింగ్ చేయొచ్చు బాగా అంటుంది. ఆ రకంగా ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి ఆర్కే రోజా గారు. ఆమె ఎందుకు వెళ్తుంది? పైపెచ్చు ఆ నియోజకవర్గంలో ఇంకొక పార్టీ కాదు కానీ ఇంకొక పాపులర్ లీడరు వస్తానంటే ఆమె కోరిక మేరకు ఆయన తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంత ప్రయారిటీ రోజా గారికి జగన్ గారు ఇస్తారు. జగన్ గారి కోసం ఏ ప్రాణమైనా ఇవ్వడానికి రోజా గారు సిద్ధపడతారు. అలాంటి వ్యక్తి వెళ్ళిపోతుందని ఎందుకంటారు? ఇంకా రజనీ గారు ఉన్నారు. రజనీ గారికి సంబంధించి కూడా రజనీ గారు యంగ్ లీడరు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మొన్నే ఫస్ట్ టర్మ్ లోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయింది. ఆ వయసు కూడా బిలో 40 years. మంచి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇంక మహా అంటే ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది అనుకుందాం. ఈ 3 ఏళ్ళు పోతే ఏమి ఇస్తారు? ఏమి ఇరు, నమస్కారం పెట్టి కూర్చోవడమే. రేపు ఈ 3 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయినా నిలబడితే ఇంకెంత క్రెడిబిలిటీ పెరుగుతుంది జగన్ దగ్గర? మరింత ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి విడుదల రజనీ గారు ఫెరోషస్ లీడర్ గా జగన్ గారి కోసం ఏమైనా సరే చేతపడే ఆర్కే రోజా గారు ఎందుకు పార్టీ మారుతారు? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పోతుంది. రోజా గారు అయితే నాకు వ్యక్తిగతంగా తెలుసు, ఆ విశ్వసనీయత లీడరు. తెలుగుదేశంలో ఉన్న పక్క చూపులు చూపరు, పోదలుచుకుంటే నేరుగా వెళ్ళిపోతారు. ఇట్లాంటి క్రియేట్ చేయరాన వద్దు అనుకుంటే నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతారు. అంతే తప్ప దొంగతాటి వ్యవహారాలు అవి చేసే మనస్తత్వం రోజా గారికి కాదు. కాబట్టి నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ పాపులర్ లీడరు. కొంతమంది రోజా గారి పేరు మీద విమర్శలు చేస్తా, రోజా గారి మీద వార్తలు రాస్తా బతికిపోతున్నారు. ఈ పదం ఆడుతున్నాను. అంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, అంటే మెయిన్ కాదు, యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కొన్ని. ఆమె పేరు చెప్పి ఆమె రోజు అది ఆ పార్టీకి వెళ్ళిపోతారు, ఆమె అరెస్ట్ అయిపోతా ఉంది, ఆమెను అరెస్ట్ చేసేపోతారు, ఆడుదాం ఆంధ్ర సస్పెండ్ చేసేపోతారు, వెళ్ళిపోతుంది పార్టీ నుంచి. ఇది చూస్తే రోజా గారు వెళ్ళిపోతారంటే పాపులర్ పర్సన్ బాగా చూస్తారు. కాబట్టి ఈ బతక నేర్చినటువంటి అనలైజేషను ఇట్లాంటి వాటితో కొంతమంది బతికిపోతారు. పరాన్న జీవులు అంటారు వెళ్ళి. ఆ పరాన్న జీవులు ఉన్నంత కాలం రోజా గారి పార్టీ మారుతానే ఉంటారు, అరెస్ట్ అవుతూనే ఉంటారు. విడుదల రజనీ కూడా పార్టీ మారుతానే ఉంటుంది. అది మీడియా డిబేట్లోనే పార్టీ మారుతారు వాళ్ళు. ఫీల్డ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డితో స్టబన్. నిన్నగడ విడుదల రజనీ గారు జగన్ వెనకాల పక్కనే నిలబడుకొని తిరుగుతా ఉంది. రోజా గారు మొన్న తిరుపతిలో బ్రహ్మాండంగా ర్యాలీలు చేశారు. బట్ ఇది కేవలం పరాన్న జీవులు ఆనందం, వాళ్ళ కోరిక. ఇలాంటి వాళ్ళ ప్రతిపక్షంలో ఉండకుండా బయట వెళ్ళిపోతే కొంచెం లూజ్ అవుతుందనేమని
కానీ వాళ్ళు మాత్రం వెళ్తారని నేనైతే అనుకోను. అదే మీ అనాలిసిస్లో మీరు బాగా దగ్గర నుండి చూశారు కాబట్టి చెప్తున్నారు. బట్ ఎక్కడో చోట నిప్పులేందే పొగరాదు అన్న సామెత గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఏదో జరగబోతుంది, జరుగుతుంది లోపల అంటున్నారు కాబట్టి వెయిట్ చేయాల్సింది ఏం జరగబోతుందో అంటే మనం కూడా చూడాలి. నిప్పు లేనిదే పొగ అనేది ఒక నిమిషమే. ఈ 16 నీళ్లు మామూలుగా నిప్పు మంటించామంటే ఒక నిమిషంలో అటు ఇటు అయిపోతున్నది. 16 నీళ్లుగా నిప్పు ఏడమంటా ఉంటేనే సమస్య. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.